అందరికీ నమస్కారం అండి. రాజీవ్ కనకాల సుమ కొడుకు యాక్ట్ చేసిన బబుల్ గమ్ రిలీజ్ అయింది. ఆ సినిమా ఎలా ఉంది ఏంటి అన్నది మనం తెలుసుకుందాం. అసలు ఈ సినిమాకి థియేటర్లకి అసలు కలెక్షన్స్ ఉన్నాయా లేదా అన్నది కూడా ఈరోజు మీకు వివరంగా చెప్తాను. రోషన్ కనకాల, మానసా చౌదరి, హర్ష, చైతు జొన్నలగడ్డ తదితరులు నటించారు. సంగీతం వచ్చి శ్రీచరణ్ పాకాల, దర్శకత్వం వచ్చి రవికాంత్. ఈ సినిమా కథ ఏంటంటే, హైదరాబాద్కు చెందిన ఓ మధ్యతరగతి కుర్రోడు డీజే అవ్వాలని లక్ష్యంతో జీవిస్తూ ఉంటాడు. ఓ పార్టీలో జాను అలియాస్ అంటే జాన్వి అంటే హీరోయిన్ అనమాట మానసా చౌదరిని చూసి మనసు పారేసుకుంటాడు. ఆమె చాలా పెద్దింటి అమ్మాయి. ఆధునిక జీవన శైలికి అలవాటు పడిన ఆమెకు ప్రేమ, పెళ్ళి, ఎమోషన్స్ అంతగా ఉండవన్నమాట. అబ్బాయిల్ని పెద్దగా పట్టించుకోదు. మొదట్లో హీరో డీజే ప్లే చేసే తీరు నచ్చి ఇష్టపడుతుంది. ఆ తర్వాత అతని వ్యక్తిగతం నచ్చి మరింత సన్నిహితంగా మెలుగుతుంది. ఈ క్రమంలో తెలియకుండానే అతనిలో ప్రేమలో పడిపోతుంది. అయితే ఓ పార్టీలో జాను ఫ్రెండ్ చేసిన ఓ తొందరపాటు పని వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెడుతుంది. అంతేకాదు ఆ వేడుకలో అందరి ముందు అతన్ని దారుణంగా అవమానిస్తుంది జాను అంటే హీరోయిన్. మరి ఆ తర్వాత ఏమైంది? జాను చేసిన ఆ అవమానాన్ని ఆది ఎలా తీసుకున్నాడు? రెండు భిన్న నేపథ్యాలు కలిగిన వీరి ప్రేమ ఆఖరికి ఏం కంచికి చేరింది? డీజే అవ్వాలన్న తన లక్ష్యాన్ని ఆది అంటే హీరో చేరుకున్నాడా లేదన్నది తెలియాలంటే సినిమా చూడాలి. సినిమా గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఒక టీవీ సీరియల్ లాగా ఉండే సినిమాని ఓ సాగదీత కింద 2 గంటల 20 నిమిషాలని సాగతీసి ప్రేక్షకుల్ని పరీక్ష పెట్టారన్నమాట ఈ సినిమా. అసలే కొత్త హీరోలకి కలెక్షన్స్ ఉండటం లేదు. ఇలాంటి ఇంగ్లీష్ టైటిల్ పెట్టడం వల్ల అసలు షోలు కూడా పడట్లేదు. ఈ సినిమా చాలా చోట్ల షోలు కూడా పడట్లేదు. ఒకవేళ షో పడినా 1000, 200, 500, 1500 ఏదో ఇలాగ ఉన్నాయి. ఏ క్లాసులు 3000, 4000 ఉన్నాయి. నిజంగా ఈ సినిమా రెంటల్ కానీ కడితే సుమగారు సంపాదించిన డబ్బు అంతా ఆ రెంటల్ కట్టడానికే సరిపోతుంది. ఇలాంటి సినిమాలన్నీ ఓపెన్ టర్మ్స్లో వేస్తారు కాబట్టి పర్వాలేదు. బట్ సినిమా అయితే మాత్రం నాకైతే నచ్చలేదు. సినిమా థియేటర్ యజమానులు అందరూ కూడా ఆడియన్స్ లేక నో షో అని పెట్టి గోల పెడతా ఉన్నారు. సో సినిమా అయితే మాత్రం ఏదో టైంపాస్కి చూద్దామన్నా కూడా నాకు తెలిసిన మట్టుకు ఇది వేస్ట్ సినిమానే. అంటే కథనం అన్నీ కూడా ఏదో చింతకాయ పచ్చడి పట్టుకొచ్చి దాన్నే మళ్ళీ తిరిగి రాసి సాగదీసి సినిమాని జనాలకి బోరు కొట్టేలాగా చేసుకొచ్చారు. ఇంత అనుభవం ఉన్న సుమ కనకాల రాజీవ్ గారు కూడా ఇలాగ చేస్తే ఇక ఏ అనుభవం లేని వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు పరిస్థితి ఏంటి? అందుకే నేను చెప్తూ ఉంటాను చాలామందికి, ఎవరో కూడా సినిమా వ్యాపారానికి రావద్దు. ఒకవేళ వచ్చిన అనుభవం గడించి రండి అన్నాను. వీళ్ళకి యాక్చువల్గా వీళ్ళ తాతయ్య గారి దగ్గర నుంచి ఎంతో అనుభవం ఉంది. ఈరోజు వీళ్ళ కొడుకుకి కనీసం ఒక మంచి సినిమా, ఇప్పుడు సినిమా ఆడకపోయినా పర్వాలేదు, కనీసం అరే మంచి స్టోరీ తీశారులా బాగుందిరా అనడానికి కూడా లేకుండా అంత చెత్త స్టోరీని ఎన్నుకుని సినిమా తీశారు. మరి వీళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా ఏమైనట్టు? అందుకని దయచేసి ఎవరో కూడా కొడుకులు పెట్టి హీరోలు తీస్తాము, లేకపోతే ఏదో సినిమా సరదాతో సినిమాలు తీస్తాము, డబ్బులు అయితే మాత్రం అనవసరంగా పోగొట్టుకోకండి. అసలు ఆడియన్స్ ఎవరైతే సినిమాలకు రావట్లేదు, అసలు సుమ గారు కానీ రాజీవ్ కనకాల గారు కానీ అసలు ఓటీటీలో బ్రహ్మాండమైన కంటెంట్లు వస్తున్నాయి. అంటే ఈ సినిమా చూశాక అరే ఇది ఎలా చూస్తారా, ఇది టీవీ సీరియల్ లాగా ఉంది ఈ కథ అనేది కూడా అనిపించలేదు అనమాట. వాళ్ళకి చేతులారా కొడుకు భవిష్యత్తుని నాశనం చేసుకున్నారు. ఇలాంటి చెత్త సినిమాలకు అసలు నేను రివ్యూలు రాయను. దానివల్ల నాకు రోజంతా టైం వేస్ట్. ఎందుకంటే సినిమా చూడాలి, దానికి రివ్యూ రాసుకోవాలి, ఎడిటింగ్ చేసుకోవాలి, మీ అందరికీ నేను ప్రజెంట్ చేయాలి. వీళ్ళకి ఒక 40-50 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది. దేవదాస్ కనకాల గారు అబ్బాయి, వాళ్ళ మనవడు ఇండస్ట్రీలో ఉండే మనుషులు కదా, బాగానే తీసుంటారు, కథ మంచి కథ ఎన్నుకుని ఉంటారు కదా అని నేను సినిమా చూశాను. సినిమా చూశాక అసలు వీళ్ళకి ఎంత టాలెంట్ ఉందో నాకు అర్థమైంది. సినిమా అయితే మాత్రం పరమ చెత్త సినిమా ఇది ఓటీటీలో చూసుకోవడం కూడా దండగానే నాకు అనిపించింది. కుర్రోని చూస్తున్నప్పుడు ఎంత దరిద్రంగా ఉన్నా పర్వాలేదు, యాక్టింగ్ అయితే కొద్దిగా బాగానే చేశాడు. మరి నెక్స్ట్ టైం అయినా కొద్దిగా మంచి కథ, మంచి సబ్జెక్టు, మంచి కంటెంట్తో వస్తాడని ఆశిద్దాము. సినిమా అయితే మాత్రం సూపర్ డూపర్ ఫ్లాపు, ఎక్కడ షోలు కూడా పడట్లేదు. అంత దారుణమైన సినిమా తీశారు సుమగారు కొడుకుతో. కొత్తగా రిలీజ్ అయ్యే సినిమాలు కానీ వెబ్ సిరీస్ కానీ ఏ రోజుకి ఆ రోజు నేను రివ్యూ పెడుతుంటాను. నేను ఫిలిం డిస్ట్రిబ్యూటర్ను కాబట్టి నాకు ఏ రోజు రిలీజ్ అయిన సినిమా ఆ రోజు 2 రాష్ట్రాల నుంచి కలెక్షన్స్ అయితే వస్తూ ఉంటాయి. నేను చెప్పే రివ్యూ అయితే జెన్యూన్ గానే ఉంటుంది. అలాగే కొన్ని పెయిడ్ ఛానల్స్ ఉంటాయి, వాళ్ళు ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, హీరోలు అందరూ కలిపి డబ్బులు ఇచ్చి రాయించుకుంటూ ఉంటారు. ఇన్ని కోట్లు కలెక్ట్ చేసింది, అన్ని కోట్లు కలెక్ట్ చేసింది. ఆ న్యూస్ చూసి మీరు చాలా మంది నిజమేమో అనుకుంటూ ఉంటారు. కొన్ని అయితే మాత్రం ఛానల్స్ ఆ విధంగా వాడుకుంటూ ఉన్నారు. నా ఛానల్లో అయితే అలా
అలాంటి ఆటలు నేను ఎంకరేజ్ చేయను. కొత్త వారు ఎవరైనా సరే ఫిలిం ఇండస్ట్రీలోకి పెట్టుబడి పెట్టే వ్యవస్థకు అయితే రాకండి. ఇక్కడ సీనియర్ ప్రొడ్యూసర్లు, ఫిలిం డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కొత్త వాళ్ళు వచ్చి మాత్రం అనవసరంగా తెలియకుండా వచ్చి డబ్బులు మాత్రం పోగొట్టుకోకండి. మళ్ళీ వచ్చే కొత్త సినిమా రివ్యూలతోనూ, కొత్త వెబ్ సిరీస్ రివ్యూతోనూ మీ అందరి ముందుకు వస్తాను. అందరికీ నమస్కారం. మీ సినీ ప్రపంచం. కొత్త సినిమాలు హిట్టా లేక ఫ్లాపా తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ సినీ ప్రపంచం యూట్యూబ్ ఛానల్.